దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వాక్యం వింటున్న పిల్లలందరూ మరి క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ప్రభు సన్నిధిలో శ్రద్ధగా విని మరి వాక్యంలో నడుస్తున్నప్పుడు శ్రద్ధగా విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అత్యంత ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. దేవతలకే దేవుడివి, రక్షకుడివి, విమోచకుడివి అయ్యా. దేవుళ్ళు అనబడిన వారందరికన్నా హెచ్చైన వాడివి, ఘనమైన వాడివి, బలమైన వాడవు ప్రభా. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము యేసు నామమే అయ్యా. నీ నామమునకు నీకు వ్యతిరేకంగా నడిచేవారు ఎవరు భూలోకములో ప్రభా? నిన్ను గనులుగా ఎంచని వారెవరు నీ రాజ్యము చేరలేరు తండ్రి. అయ్యా, ఇదే ఆత్మ తండ్రి యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని ఒప్పుకొనును. ఆ ఆత్మల కోసమే కన్నీరు విడుస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నా, ఆఖరి బట్టు వరకు రక్తము కార్చాను, ప్రేమ చూపుతూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నావు ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాట చొప్పున ప్రభా వలవేయిగా వల పిగులునన్ని చేపలు ఇచ్చావు ప్రభా శిష్యువులకు నాయన. ఇదిగో నీ మాట చొప్పున మేము కూడా నీ సన్నిధిలో మాట్లాడుతూ ఉండగా నీ వాక్యము చేత అనేక మంది బలపడటానికి సహాయం దయచేయండి. వారి హృదయములు ఊరడింప చేయండి, బలపరచండి. వారి కుటుంబాలకు దీవెన ఆశీర్వాదములు దయచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను ప్రభా. అల్పురాలని నన్ను కూడా జ్ఞాపకము చేసుకయ్యా. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి అయ్యా స్వరముగా ఉండండి, మాటగా ఉండండి, నోరుగా ఉండండి అయ్యా. మీ కృపతో నింపమని అడుగుతున్నాను ప్రభా. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 2వ వచనము మాట్లాడి చదువుకుందాం. కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులొకటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉంటేనే ఉండటయే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని శిష్యువులు అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు, దెస్సలోనిక ఈ విధంగా రాస్తూ ఉన్నారు. మన భక్తి, మన జీవితం దేవుని కొరకు ఎలా ఉంది అని పరిశీలన చేసుకుందాం. మీ ఘటములు, ఘటము అనగా బాడీ, ఈ బాడీలో ఎన్నో సంచరిస్తూ ఉంటాయి. చూపు ద్వారా, మాట ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా ఈ బాడీలో ఎన్నో రకాలుగా దుష్టుడు పనిచేస్తూ ఉంటాడు. అందుకని ఈ బాడీని మనం ఎప్పుడు గనపరచకూడదు. దేవుని మాత్రమే బాడీ గనపరచాలి. దేవుడు మాత్రమే ఈ బాడీలో నిలవరముగా ఉండాలి. అది మనకు నేర్పుతున్నారు శిష్యువులు. మరి ఆయన భక్తులు చాలామంది ప్రాణం పెట్టిన వారు ఉన్నారు. పౌలు గారు ఆయన సిలువ వేయబడేటప్పుడు కూడా, కష్టాల్లో కూడా, శ్రమల్లో కూడా ఆయన అంటున్నాడు కదా, నేను ప్రభువుతో కూడా సిలువ వేయించుకోవటానికి యోగ్యుడను కాను. నన్ను తలకిందులుగా నా కాళ్ళు పైకి పెట్టి నా తల కింద పెట్టి సిలువేయి, నేను ప్రభువుతో కూడా సమానుడిని కాను అని చెప్పాడు. అంత తగ్గింపు ప్రభువులో ఉంటే మనకెంత తగ్గింపు కావాలి. పౌలు గారు
ఎంత నేర్చుకున్నాడు యేసుక్రీస్తులో నడిచి. అలాగ మనం కూడా నేర్చుకుందామని ఈరోజు వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. నేను మాట్లాడితే మీకు కనపడేది నేనే, మాట్లాడేది దేవుడు. ఆ మాట బైబిల్లో రాసి ఉంది. మాట్లాడుతున్నది నేనే, కానీ మాట్లాడుచున్న ఆత్మ దేవునిది. ఆ ఆత్మ మనలో సంచిక్కరువుగా పెట్టాడు. ఆ ఆత్మే వాడుతూ ఉంటుంది, వాడుకుంటుంది. ఈయన పిల్లల్ని, చెప్పేవారిని సరిచేస్తూ ఉంటుంది. అందుకని నేను సరి చేసుకోవాలి, వినే పిల్లలు మీరు కూడా సరి చేసుకోవాలి. వాక్యం విని నీ బాడీ ఎలా ఉంది అని ప్రశ్న వేస్తున్నాడు పౌలు గారు. నీ బాడీలో, నీ యొక్క వ్యవధిలో దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత దేవుని కొరకు కట్టుబడి ఉండవు, ఈరోజు మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఈయన అంటున్నాడు కదా, కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచాలి. అది దేవుని సంతోషపరచాలి. దేవుని సంతోషపరచాలి అంటే ఖచ్చితంగా దేవుడు మనం సీరియల్ చూస్తుంటే సంతోషిస్తాడా? ఒకవేళ నాటికలు చూస్తే సంతోషిస్తాడా? విలాసంగా మాట్లాడుకుంటుంటే సంతోషిస్తాడా? పరుల జోలికెళ్ళి జగడాలు తెచ్చుకుంటే సంతోషిస్తాడా? ఇరుగు పొరుగు వారితో శత్రువులుగా ఉంటే సంతోషిస్తాడా? దేవుని దాసులతో ప్రేమ సమాధానం లేకపోతే దేవుడు సంతోషిస్తాడా? కదా. ఈ వాక్యము క్రైస్తవులకే, అన్యులకి కాదు. అన్యులు ఎప్పుడైనా దేవుని ఏర్పాటు ఉంటే, దేవుని చిత్తములో ఉంటే ఆయనే వాళ్ళని రాబట్టుకొస్తాడు, లేకపోతే ఆకర్షిస్తాడు, ప్రార్థన చేసేలాగా చేస్తాడు, మారుమనసు పొందేలాగా చేస్తాడు. వారికి తెలియదు, అవసరమైతే వారిని క్షమిస్తాడు దేవుడు. వాళ్ళకి తెలియదు కనుక మనల్ని ఎలా క్షమిస్తాడు? మనల్ని ఎలా క్షమిస్తాడు? వాక్యానుసారంగా జీవించకపోతే, వాక్యం తెలిసి మన స్థితిగతులు దేవుని మర్చిపోయి జీవిస్తే మన యేసయ్య మనల్ని ఎలా క్షమిస్తాడు? పరిశీలన చేసుకుందాం, పసికట్టుకుందాం. ప్రార్థనలో, వాక్యములో, జీవితంలో, బాడీలో జరుగుతున్న ప్రతి లోపము, ప్రతి పాపము ఎక్కడో మనలో ఏలుబడి చేస్తుందో పసికట్టి దాన్ని వెంటనే మనం పెరికివేయాలి. అయితే ఖచ్చితంగా వాక్యం చెప్తుంది కదా, ఎలా దేవుని సంతోషపరచవలను, మా వలన నేర్చుకొనిన ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. నేర్చుకొనిన ప్రకారం ఎవరి వలన? ఈ కాలంలో, ఈ దెస్సలోనిక రాసిన కాలంలో దెస్సలోనిక సంఘానికి పౌలు గారు లెటర్ రాశాడు. మా వలన నేర్చుకున్నారు మీరు దేవుని సంతోషపెడుతున్నారు, మీ కట్టడి బాగుంది, మీ నడవడి బాగుంది, మీరు మారుమనసు పొందారు అని పౌలు గారు సంతోషిస్తున్నాడు. దేవుడే కాదు సంతోషించేది, పౌలు గారు వాక్యం బోధించి లెటర్ రాసి వాళ్ళని నడవడి చూసి సంతోషిస్తున్నాడట. అందును బట్టి మనం ఎలా నడవాలి? మరి మనకు నేర్పించే పౌలు గారి వాక్యాలు నేర్చుకొని దేవుని సంతోషపెట్టాలి, దేవునితో నడవాలి, దేవుని కలిగి జీవించాలి. దేవుని వాక్యానికి ఎక్కడ చోటు లేకుండా దుష్టుడు చేస్తున్నాడో కనుక వాడిని పసికట్టాలి. మన హృదయంలో ఆనందం లేకుండా దుష్టుడు దోచుకుపోయే దినాలు ఎన్నో ఉన్నాయి. మన హృదయంలో సంతోషం లేకుండా దుష్టుడు దోచుకుపోతాడు. ఎక్కడో వాడికి దొరికామా వాడికి మన ఆనందం లేకుండా చేస్తాడు, మన సంతోషం లేకుండా చేస్తాడు. మనం పొందవలసినవి వాడు దోచుకొని ఎత్తుకుపోతాడు. అప్పుడు నువ్వు కూర్చొని ఏడ్చినా వాడి దగ్గర నుంచి తీసుకోలేము. కాబట్టి వాడే అక్కడ ఇసిరేయాలి నీకు. నువ్వు యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తే, ప్రభా
ఇదిగో నా వస్తువు ఎత్తుకెళ్ళాడు. మీకు అందరికి అర్థం అవ్వాలి. నా వస్తువు ఎత్తుకెళ్ళాడు ప్రభా, నేనేం చేయను అయ్యా, ఇదిగో నా వస్తువు నాకు తెచ్చియాలయ్యా. వాడు అయ్యా ఇదిగో వాడు దోచుకుపోయాడు, నా దగ్గర లేదు. ఇది నాకు శాంతి, ఇది నాకు సమాధానం, ఇది నాకు సంతోషం, ఇది నాకు కావాలయ్యా అని అడిగితే, ఏడ్చినప్పుడు నీ లోపము నీ అవిధేయత ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా వాడు తెచ్చి నీ ముందు ఇసిరేసి వెళ్ళిపోతాడు. ఇది నేర్చుకోవాలి మీరు, ఇది నేర్చుకోవాలి. ఏమేమి దోచుకుంటాడు? శాంతిని దోచుకుంటాడు, సమాధానం దోచుకుంటాడు. ఏ ఇంటిలో గొడవలు ఉన్నాయో ఆ ఇంటిని చూసి, ఆ ప్రార్థనా పరులను చూసి, ఆ విశ్వాసులు చూసి వాడు నవ్వుతాడు, వాడు డాన్స్ చేస్తాడు మన ముందుకొచ్చి. ఓహో వీళ్ళ పని అయిపోయింది ఓహో అని వాడు నవ్వుతాడు, డాన్స్ చేస్తాడు. వేస్తాడని మీకు తెలుసో తెలవదో, నేను ఎన్నో చూశాను, ఎన్నో అనుభవించాను, ఎన్నో దాటుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు. అయితే వాడు ఆనందం అధికారం లేకుండా పోవాలంటే, వాడు ఏడవాలంటే నువ్వు ఖచ్చితంగా బిద్ది మీదే ఉండాలి, దేవుని వాక్యం మీదే కట్టాలి, పునాది వేసుకోవాలి. నీ జోలికి రాకుండా దేవుడు కంచి వేస్తాడు. నీ ఆనందాన్ని దోచుకోలేడు, నీ సంతోషాన్ని దోచుకోలేడు, నీ యథార్థ హృదయాన్ని దోచుకోలేడు. అమ్మా నీ ఇంటిలోకి సాతానుడు రాలేడు. ఎందుకని? నువ్వు చేసే కన్నీరు, నువ్వు చేసే రోదన, నువ్వు చేసే ప్రార్థన ప్రభువుకి పాదాల దగ్గరకు చేరి అది నీకు కంచిగా మార్చిపోతున్నాడు, కంచిగా మార్చిపోతున్నాడు. కంచిగా, కంచి అంటే మీకు తెలియాలి. యోబు చాలా విషయాలు, యోబు చరిత్ర చెప్పను, యోబు ప్రసంగం చెప్పను నేను. ఆయన పడిన కష్టాలు మనం మొయ్యలేం, మనం చూడలేం, మనం అనుభవించలేం. కానీ ఆయనలో కొన్ని విషయాలు ఒక మాట గుర్తు చేస్తాం. రోజు పిల్లలు 10 మంది ఏ ఊరు వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా, ఏ బంధువుల దగ్గరికి వెళ్ళినా సాయంత్రానికి పిల్లల కొరకు ప్రార్థన చేసి రోజు బలి పశువులను వధించాడట. ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలైతే రోజు ఎన్ని బలి పశువులు? ఒక్కొక్కరికి ఒక బలి పశువు. అట్ట దినానికి ఎన్ని పశువులు? ఇలాగా లెక్కేయకుండా ఆస్తిపరుడు గనక, కోటీశ్వరుడు గనక, ఏవైనా కోటీశ్వరులైనా కోట్లు సంపాదించాలనుకుంటారు కానీ దేవుడికి ఇద్దామనుకోరు. యోబు కోటీశ్వరుడే అందుకని చేశాడు అంటారా? అలా అనరాదు. ఎందుకంటే కోట్లు సంపాదించినా ఇంకా కోట్లు సంపాదించాలి, వడ్డీలకి ఇచ్చినా వడ్డీలకు వడ్డీలు సంపాదించాలనుకోవాలి. అలా ఉండారు కోటీశ్వరులు, డబ్బు గలవారు. కానీ యోబు కోటీశ్వరుడైన ఊరిలో ప్రజల్లో డబ్బులు పరుచుకుంటూ పోయాడు, బట్టలు పరుచుకుంటూ వెళ్ళాడు, దానం చేసుకుంటూ వెళ్ళాడు. యోబును కోటీశ్వరుడైన గర్విష్ఠుడు కానే కాదు. అయితే అన్ని బలి పశువులు వధిస్తూ దినదినం ప్రార్థన చేస్తూ బిడ్డ కొరకు కన్నీరు గారుతుంటే ఆ బలి పశువులన్నిటి రక్తము చేత ఇంటి చుట్టూ కంచి వేసేసాడట. ఈ కంచి కోసం యోబు దగ్గరికి వెళ్ళావు మనం. నీ ముందు నువ్వు దేవుడికి ఏమి ఇవ్వలేవు, దేవుడికి వెలకట్టలేవు, వచ్చే రాబడిలో సంపూర్ణం చెల్లించలేవు, వచ్చే రాబడిని కరెక్ట్గా ఆజ్ఞలు నెరవేర్చలేవు. కంచి నీ చుట్టూ కంచి లేపట కారణం, మాటకు దుష్టుడు లోపలికి వస్తానికి కారణం నీలో కట్టడ లేదు, నీలో ప్రార్థన లేదు, నీ చుట్టూ కంచి లేదు. యోబుకి అన్ని బలి పశువులు వధిస్తూ ఉంటే ఒక ఏజీ నాటికి పిల్లలందరూ చచ్చిపోయారు. యోబు అక్కడ చనిపోయారు, ఇక్కడ చనిపోయారు, ఇక్కడ చనిపోయారు అని సిబాయిలు వచ్చారు, చచ్చిపోయారు, నన్ను పాలేరులు వచ్చారు, చచ్చిపోయారు అని చెప్తే దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం అన్నాడట. దానికి మండిపోతుంది వాడికి. ఆ మాట అనగానే మండిపోతున్నాడు. వీడు ఎక్కడ ఇన్ని బడగొట్టాను, ఎక్కడ చింతపడలేదని. మనం ఉండగలమా? యోబుకు సాటి అయిన వారు భూలోకములో ఎవరు లేరని నేను చెప్తున్నా. కంచి, ఆ కంచి అంట
సాతానంతటికి సాతానే దాటలేకపోయిందట. ఎందుకని? యోబు వేసుకున్న కంచి కాదది. యోబు చెల్లించిన మొక్కుబడులు, యోబు చెల్లించిన కానుకలు, యోబు చెల్లించిన బలి పశువులు, రక్తదానం ఆయన చుట్టూ కంచిగా మార్చేశాడట దేవుడు. ఎంత భక్తిపరుడో! మన చుట్టూ కంచి లేపటం కారణం కంచి ఎందుకని తీసుకొని వస్తున్నాడు. నిజం. ఒకసారి ఒక పిల్లోడికి జబ్బు చేస్తుంది, బాగాల. 3 రోజులు ఇక్కడే పెట్టి ప్రార్థన చేసాం. కంచి ఉందా లేదా అనేది ఆ టైంలో ఆ సంగతి నేను గుర్తు చేస్తున్నా. ప్రార్థన చేస్తే వాడు బాగుపడ్డాడు, వెళ్ళిపోయాడు. మరలా వాడిని పట్టిన చీకటే నన్ను ఎల్లగొట్టిందనే పట్టుదల నా మీద. అందుకని ఖచ్చితంగా వెళ్ళిపోయినాక కూడా గోడ గుమ్మం కాడకొచ్చి అమ్మగారు వెళ్ళమంటావా అంటున్నాడు వాడికిలాగా. ఏందిరా ఇప్పుడు వచ్చావు అని నేను వెనక్కి తిరిగి చూస్తే వాడు లేడు. అంటే ఏంటి? సైతానికి ఏమంటుంది? వాడిలో ఉండకుండా, నేను వాడిలో నివాసం చేయకుండా, వాడు తినేది నేను తినకుండా దేవుని పేరట ఆజ్ఞాపించింది, పంపించేసింది. ఏదో ఒక రూపంలో నేను ఏమైనా పడగొడితేనే బాగుంటుందేమో అని వాడు ఉద్దేశం. ఇది నిజం. వాడు లోపలికి రాలేకపోయాడు. బయట ఉండి కేకేసి వాడికి మంట కలిగి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా. ఇప్పుడు మేము చెప్పే వాక్యం విని మీరు మీ నడవడి ద్వారా దేవుని సంతోషపరుచుతున్నారు. దేవుని సంతోషపెట్టాలి. నా నడవడి నాదే, నా మాట నాదే, నా తీరు నాదే. దేవుడు సంతోషించక్కర్లా, దైవజనులు సంతోషించక్కర్లా. నా అంక చూసి నేను హ్యాపీగా ఉంటే చాలు, నేను టాపీగా ఉంటే చాలు, నేను ఎక్కడికైనా వెళ్ళి బతకగలను, పొట్టబోసుకోగలను అని బతుకుతున్నావేమో. ప్రభువు ఒక్క దినాన్ని లెక్క అడుగుతాడు. వాక్యం అలా ఉంది. పొట్టబోసుకునే సంగతి ప్రపంచం అంతా పొట్టబోసుకోవాలి. జీవనోపాధి గడుపుకునే సంగతి ప్రపంచం అంతా జీవనోపాధి గడుపుకోవాలి. నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడవే కాదు. కానీ ప్రభు కొరకు నువ్వు యథార్థంగా ఉన్నావా? ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా ఉన్నావా? అది యోబు యథార్థంగా ఉన్నాడట, దేవునికి నమ్మకంగా ఉన్నాడట. ఎన్ని శోధనలు వచ్చినా కదిలించబడలేదు, బెదిరించబడలేదు, శిథిలమైపోలేదు. అయినా ఏమయ్యా యోబు దగ్గరికి వెళ్ళావు, ఏం చేశావు అని అడిగాడు దేవుడు. అది దేవుని బలహీనత అట. బైబిల్లో రాశాడు. దేవుని బలహీనత మానవుడు బలము కన్నా గొప్పదని రాశాడు. ఎంత ఆశ్చర్యమో ఆ ఒక మాట. యోబు దగ్గరికి వెళ్ళే సైతానే ఎలలా. యోబు చుట్టూ కంచి ఉంది కదా. రోజు అటు వెళ్తా ఇటు వెళ్తా, అటు వెళ్తా ఇటు వెళ్తా. ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను అటు వెళ్తా ఇటు వచ్చా, ఇటు వెళ్తా ఇటు వచ్చా, మీ గుమ్మంకి వెళ్ళే అని చెప్పాడు. వాడు గుమ్మంకి వెళ్ళే వచ్చాడు కానీ గుమ్మం లోపలికి రాటాకాడికి అధికారం లేదు. ప్రార్థన శక్తి మనకున్నంతకాలం, ప్రార్థనా బలం మనతో ఉన్నంతకాలం, ఆత్మీయ స్థితి సరిగా ఉన్నంతకాలం ఎవడో ఎక్కడ దోచుకోలేడు మనల్ని. ఎక్కడ పొంచి ఉండి ఏమీ చేయలేడు. మన యేసయ్య మనతో ఉంటే అదే గొప్ప భాగ్యం. నీవు యథార్థం కలిగి, నీతి కలిగి, దేవునితో గడుపుతూ ఉండే జీవితం నీకుందా లేదా అని పరిశీలన చేసుకోవాలి. దేవుడే అటుపోయేదాన్ని ఆ దేవాలయం కాడకు వచ్చినప్పుడు నా యోబు భక్తుడి సంగతి నీకు తెలుసా అని అడిగాడట సాతాన్ని. ఏమయ్యా నువ్వు రోజు ఆయన చుట్టూ కంచి వేసి ఉంచితే మరి నేను లోపలికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు, అటు వెళ్తా చూసుకుంటూ వస్తున్నా, ఇటు వెళ్తా చూసుకుంటూ వస్తున్నా, ఒక్కరోజు కూడా కంప తీసిలేదు, నా కుమారుడైన యోబు సంగతి చూసేవా అంటున్నావు అని అన్నాడు. నీ ముందు కంచె, నీ చుట్టూ కంచి ఉంటే వాడు నీ ముందు నీ ఇంటికి వెళ్తున్నా సరే పరుల్లాగా చూసుకుంటూ వెళ్ళాల్సిందే కానీ లోపలికి రాలేడు. మీరు తెలుసుకోవాలి. పరుల్లాగా అంటే బయట వాళ్ళని చూసి అట్ట వెళ్తామో దాటుకుంటా
అలా వెళ్ళిపోవాలి కానీ వాడు నిన్నేమీ చేయలేడు. అయితే మనం దేవుని సంతోషపెడుతున్నామా? అమ్మా, ప్రతిరోజు ఎంతసేపు ప్రభువుతో గడుపుతున్నావు? ప్రతిరోజు ప్రభువుతో నువ్వు మాట్లాడుతున్నావు? ఎక్కడ సిద్ధపడకుండా మౌనంగా పడుకుంటున్నావు? అశ్రద్ధ కదా. బైబిల్లో వాక్యాలు చెప్పుకుంటున్నాం మనం. మీటింగుల్లో కూడా అన్నయ్య చెప్పాడు కదా, 10 మంది కన్యకులు వెళ్ళారు, రమ్మంటే వెళ్ళారు, రమ్మనకుండా వెళ్ళలా. తెల్లని వస్త్రం వేసుకున్నారు, దివిటీలు పట్టుకున్నారు, తలలు దూకున్నారు, కొప్పులు పెట్టుకున్నారు, బైబిల్ తీసుకున్నారు. నూనె ఒకరు దివిటీలు తక్కువ, ఒక దివిటీలు ఎక్కువగా అలాగున్నాయి. అయితే 5 దివిటీల్లో నూనె తక్కువగా ఉందని బైబిల్ చెప్తుంది మనకి. అలాగే ఆ నూనె తక్కువ ఎందుకైంది? మరి నిండా పోసుకోవాలి జాగ్రత్తగా అని ఉండాలి కదా. అది రియల్ నూనె? నేను అడుగుతున్నా మిమ్మల్ని, రియల్ నూనె కాదు, ఆత్మశక్తి. నూనె అనగా పరిశుద్ధాత్మ, నూనె అనగా వెలుగునిచ్చేది. ఏమన్నాడంటే మేకా పడిపోయాడట, ఎక్కడో లోకంలో పడిపోయాడు. పాపం పేరు రాయలేదండి బైబిల్లో చెప్పటానికి. అయితే మనుషులందరం పడిపోతాం. అయితే ఆయన కూడా పడిపోతే శత్రువు దగ్గరకు వచ్చేసిందట. ఓయ్ నువ్వు ఇలాగన్నావు కదా, అలాగన్నావు కదా, ఇలా చేసావు కదా అని వాడు నవ్వుతూ దగ్గరకు వచ్చేస్తున్నాడట. వెంటనే లేచి మేక అన్నాడట, ఓ నా శత్రువా, నేను క్రింద పడినను తిరిగి లేస్తా. నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను, నా దేవుడి దగ్గర నేను ఒప్పుకుంటున్నా. నా దేవుడు ఎన్ని రోజులు నా మీద కోపం చూపిస్తాడో, ఆయన ఉగ్రత వస్తుందో నేను దాన్ని సహిస్తా, భరిస్తా, అంతేగాని నువ్వు నా దగ్గరకు రావటానికి వీల్లేదు అని చెప్పాడు శత్రువుతో. ఎందుకని అంటే నా దేవుడు వెలుగైన వాడు. ఒకవేళ నేను అగాధములో ఉంటే నా పాపాన్ని బట్టి అక్కడికి వెలుగును పంపించగల సమర్థుడు నా దేవుడు. ఎక్కడికి పంపిస్తాడట? అగాధములో ఉన్నా ఆయన వెలుగు నా మీద వేస్తాడు. ఆ వెలుగులో నేను కనపడతా. అగాధములో ఉన్న జుట్టు పట్టుకొని పైకి తీస్తాడు, నన్ను తీగల సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మేకా చెబుతున్నాడు కదా, ఓ నా శత్రువా, నేను క్రింద పడినా తిరిగి లేస్తా, నువ్వు నా జోలికి రావటానికి వీల్లేదు. నా దేవుడు అగ్ని అయినవాడు, వెలుగైన వాడు. నేను కృంగిపోను, శ్రమలో నేను ఓర్చుకుంటా. నా దేవుడు నన్ను గద్దిస్తే నేను సహిస్తా, అంతేగాని నువ్వు నన్ను అంటుకుంటానికి వీల్లేదు అని చెప్పాడు. రెండోది, నేను అగాధములో ఉన్నా అక్కడికి ఆయన చెయ్యి వచ్చి నన్ను పైకి లేవనెత్తుద్ది అని చెప్తున్నాడు. మరి మనందరం తప్పిపోయినా జారిపోయినా అయినా పర్వాలా, ముడ్డు దుడుచుకొని వెళ్ళిపోతాం, దులుపుకొని వెళ్ళిపోతాం. ఏమన్నా పర్వాలా, అయినా నాకేం పర్వాలా అనుకుంటున్నారా? అలా అనుకునే వాళ్ళు దేవుడి పిల్లలు కాదు. దేవుడి భయం లేదు. వాళ్ళు 10 మంది గురించి ఒక మాట మీకు చెప్తున్నా. ఏం పొరపాటు చేయలే, వాళ్ళు పాపం చేయలా, ఎవరి జోలికి వెళ్ళలా, ఎవరితో గొడవలాడలా, దెబ్బలాడలా. అయినా వెళ్ళేటప్పుడే కావలసినంత నూనె, కావలసినంత పరిశుద్ధాత్మ శక్తి సంపాదించుకోకుండా ఎక్కడో అశ్రద్ధగా నిద్రపోయారు. కునికేరని ఉంది అక్కడ, వెళ్ళిన మైదానంలో కునికారు. ప్రభు వచ్చాడు, వెంటనే తలుపు కొట్టాడు, స్వరం విన్న వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఎంత పాపం అది, ఎంతలా పాపం వాళ్ళు చేసింది. పాపం లాగుందా? లేదో. మనము కూడా గుడికి వెళ్ళే కాడ అశ్రద్ధ, ప్రార్థన చేసే కాడ అశ్రద్ధ, వాక్యం వినే కాడ అశ్రద్ధ, నిద్రపోవటం, పరధ్యానంగా ఉండటం, వాక్యం వినకుండా కూర్చొని రావటం నీ లోపం, నీ పాపం, నీ ఆత్మకి, నీ దేవుడికి అడ్డు వస్తుంది, అడ్డుగా ఉంది. నువ్వు ఎక్కడ అశ్రద్ధగా ఉంటున్నావు? శుక్రవారం వెళ్దామా? అశ్రద్ధ. వెళ్ళపోతేలే అంతే. ఈ ఏదన్నా ఒక ఊరు వచ్చిందా ప్రయాణం,
వెళ్ళిపోదాం. వాటన్నిటికీ తెగింపు ఉంది, కానీ యేసును గూర్చిన తెగింపు లేదు మనలో. యేసయ్యను గూర్చిన తెగింపు లేదు. ఎన్ని తెగింపులు! ప్రార్థనకు వెళ్తే ముందు వెళ్ళి కూర్చోవాలి, వాక్యం వినాలి సంపూర్ణంగా, అశ్రద్ధ లేకుండా జాగ్రత్తగా మెళుకు కలిగి ఉండాలి అని వాక్యం చెప్తుందమ్మా. అందుకని మనం ఏం చేయాలి? వాక్యం వినాలి, శ్రద్ధగా రావాలి. వాళ్ళు అశ్రద్ధగా నూనె లేకుండా పోలేకపోయారట, అశ్రద్ధగా ఉన్నారట. అంతటి తలుపు వేయబడింది. మీరెవరో నేను ఎరుగను, పొమ్మన్నాడట. అయ్యా మత్తయి సువార్త 13లో అంటాడు, వాళ్ళు అంటారు కదా, అయ్యా మేము వచ్చాం, తలుపు తీ అన్నారు. దేవుని సంతోషపెట్టేవారిలాగా ఉన్నారు ఈ 5గురు. బుద్ధిమంతులు 5గురు, బుద్ధి లేనివారు 5గురు. ఈ 5 గురించి మాట్లాడుతున్నా నేను. ఈ 5గురు అడుగుతున్నారు కదా, తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు అవకాడే ప్రభు అన్నాడు. అందుకని నువ్వు వచ్చినప్పుడు మా వీధిలో నువ్వెవరువో నాకు తెలియదమ్మా, వెళ్ళిపో అంటే ఖచ్చితంగా చెబుతున్నారు కదా వీళ్ళు. మా వీధికి వచ్చినప్పుడు సాపిచ్చానయ్యా, మా ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇచ్చానయ్యా, లేకపోతే గుళ్ళోకి వెళ్ళి సాపలేసానయ్యా, గుళ్ళో ఉండే తిన్నానయ్యా. ఉందా మాట కూడా చదవండి, ఓకే చేయండి. బైబిల్ ఖచ్చితం అది. నీ సన్నిధిలో ఉండి, నీ సన్నిధిలో తిని, నీ సన్నిధిలో పడుకున్నావు, మాకు తలుపు తీవా? ఓహో నువ్వు రుస్తువా అని అడుగుతున్నాడు. ఓహో నువ్వు రుస్తు అనుకుంటున్నావా అన్నాడు. నువ్వెవరవో? నా సన్నిధిలో తిన్నా, నా సన్నిధిలో పడుకున్నా, నా సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నా అశ్రద్ధగా ఉన్నావు, అజాగ్రత్తగా ఉన్నావు, వాక్యాన్ని పెడచెవుని పెట్టావు, వాక్యానికి భయపడే మనసు నీలో లేదు, దేవునికి భయపడే మనసు లేదు. కాబట్టి నువ్వెవరవో? నా నామములో ఉగ్గినుడు సన్నీళ్ళు ఇస్తే తిరిగి నీకు ఇచ్చేసా. ఉగ్గినుడు లోటాడు మంచినీళ్ళు ఇస్తే 2 లోటాల మంచినీళ్ళు నీకు ఇచ్చా. అయితే పట్టిడు అన్నం నాకు పెడితే మరలా నేను తిరిగి జీవితం అంతా పోషించా. ఎవరిచ్చారు ఇవన్నీ? నేనే కదా. నీకు అప్పు లేను అమ్మా, నువ్వెవరవో నాకు తెలియదు, రాజ్యానికి హక్కు లేదు నీకు అని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడో! ఈ మాటలు విన్నాం, చాలాసార్లు విన్నాం, ప్రసంగాలు వింటున్నాం. వాక్యంలో శ్రద్ధ లేదు, వాక్యంలో నడవటానికి ఇష్టత లేదు, వాక్యానుసారంగా జీవితం లేదు, వాక్యానుసారంగా కట్టడలేదు, నీ పునాది సరిలేదు.